నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ ఈ రోజు అయితే ఓయూ క్యాంపస్లో ప్రస్తుతం అయితే ఓయూ క్యాంపస్లో ఉన్నాము. ఇక్కడ ర్యాలీ అయితే జరుగుతుంది. మరి ర్యాలీ ఎందుకు జరుగుతుందో వారిని అడిగి తెలుసుకుందాం. మన పక్కన జీవన్ గారు అయితే ఉన్నారు, వారిని ఒకసారి అడుగుదాం. అన్న చెప్పండి అన్న, ర్యాలీ ఎందుకు నిర్వహించారు మీరు? ఈరోజు దేశవ్యాప్తము విద్యార్థులంతా గందరగోళమైన పరిస్థితి నెలకొన్నది. నెట్ ఎగ్జామ్ కానీ నెట్ ఎగ్జామ్లో దాదాపు 9 లక్షల నుంచి 11 లక్షల మంది విద్యార్థులు అప్లై చేసుకొని మొన్ననే 18 తారీఖు రాశారు. నెక్స్ట్ డే అందరూ కూడా నెట్ వస్తుంది, క్వాలిఫై అవుతున్నాం, జేఆర్ఎఫ్ వస్తుందని సంబరాలు చేసుకున్న తరుణంలోనే 24 గంటలు కాకముందుకే విద్యార్థులు రాసి 24 గంటలు కాకముందుకే ఎగ్జామ్ క్యాన్సల్ అని రావడంతో విద్యార్థులంతా భయాందోళనలో నిలబడ్డారు. అదేవిధంగా నీట్ ఎగ్జామ్లో దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు రాశారు. 24 లక్షల మంది విద్యార్థులు అసలు అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. ఏంది మేము అంత రాత్రి పగలని కష్టపడకుండా 2-3 సంవత్సరాలు కష్టపడి చదివి రాస్తే ఈరోజు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే ఈరోజు అసలు గుండెకాయ లాంటిది భారతదేశానికి విద్య అనేది. ఈరోజు నీట్ పేపర్ లాంటి పెద్ద పేపర్ ఇలాంటి మెడికల్ సంబంధించినటువంటి డాక్టర్లకు సంబంధించిన పేపర్ లీక్ అయితే ఈరోజు మన యొక్క విద్యా నైపుణ్యాలు, విద్యా ప్రావీణ్యాలు, ఈరోజు విద్య అభ్యున్నతి అని చెప్పి మాట్లాడే ప్రభుత్వాలు ఏమని సమాధానాలు చెప్తారు? ఈరోజు 24 లక్షల మంది విద్యార్థులే కాదు, 24 లక్షలకు సంబంధించిన కుటుంబాల ప్రాబ్లమ్స్, అదేవిధంగా 11 లక్షలకు సంబంధించిన 11 లక్షల మంది విద్యార్థులే కాదు, 11 లక్షల మంది కుటుంబాల యొక్క అవాసన, దాదాపు 33 నుంచి 36 లక్షల మంది విద్యార్థుల యొక్క ఫ్యామిలీలు సఫర్ అవుతున్నాయి. ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత పట్టించుకోవడం లేదు? ఇప్పటికైనా ఎన్టీఏని ప్రక్షాళన చేయాలి. ఎన్టీఏలో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా వాళ్ళకు చేయగలిగే కెపాసిటీ ఉంటే, చేయగలిగే కేపబిలిటీ ఉంటే మాత్రమే చేయనివ్వాలి. లేకపోతే విశ్వవిద్యాలయాల్లో ఎన్నో విశ్వవిద్యాలయాలు, సెంట్రల్ యూనివర్సిటీ కానీ స్టేట్ యూనివర్సిటీలో ఎంతో ప్రావీణ్యం ఉన్నటువంటి ప్రొఫెసర్లు ఉన్నారు. వారితో పెట్టి ఈ ఎన్టీఏ ఎగ్జామ్ను కండక్ట్ చేయండి. ఈరోజు 2018-2017 నవంబర్లో స్టార్ట్ అయినటువంటి ఎన్టీఏ ఎగ్జామ్ మీద చాలామంది విద్యార్థులకు చాలా నమ్మకం ఉండే. ఈరోజు ఆన్లైన్ పెట్టడం వల్ల చాలా అద్భుతంగా ఆన్లైన్ ఎన్టీఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. కానీ ఆఫ్లైన్ పెట్టడం వల్ల దీనికి ఎప్పుడు కూడా ఏ అవకతవకలు అవుతున్నాయి. దాదాపు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అనే కాకుండా గ్రూప్ 1 ఎగ్జామే కాకుండా ఈరోజు దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి 15 రాష్ట్రాలలో ఈ యొక్క 10 సంవత్సరాలలో 70 కాంపిటేటివ్ క్వశ్చన్ పేపర్ లీక్ అయినాయి. అంటే మనము విద్య నైపుణ్యాలు, విద్య ప్రావీణ్యము, విద్య అభ్యున్నతి అని చెప్పి విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి చదువు చెప్పే ఈరోజు గుండెకాయ లాంటి విద్యనే ఈరోజు లీకేజీలతో ఉంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? అరే 100 సంవత్సరాలు మనము ఆలోచించి చదివి 100 సంవత్సరాల్లో మన భవిష్యత్తు ఇలా ఉండబోతుందని చెబుతుంటాం, విద్యార్థుల భవిష్యత్తు ఇలా ఉండబోతుందని మనం చెప్తూనే ఉంటున్నాం. కానీ విద్య ప్రమాణాలు, విద్య ప్రావీణ్యం అనేది రోజు రోజుకి దిగజారిపోతుంది. ఈరోజు టీవీ డిబేట్లలో కూర్చున్నటువంటి విద్య నైపుణ్యాల వ్యక్తులు అసలు ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు ఎందుకు వాళ్ళు స్పందించడం లేదు? ఈరోజు వాళ్ళ యొక్క జీవితాలు అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. దాదాపుగా 2 ఇయర్స్ చదివినాక కూడా ఇంకో 2 ఇయర్స్ అదనంగా ఓన్లీ నీట్ కోచింగ్ తీసుకొని లక్షలు వెచ్చించి ఈరోజు విద్యార్థులు కష్టపడి రాస్తుంటే ఈరోజు కంప్లీట్గా ఎన్టీఏ చేసినటువంటి అవకతవకలు కొంతమంది రాష్ట్రాల్లో కొంతమంది వ్యక్తులు చేసిన వల్ల ఈరోజు చాలామంది విద్యార్థుల పరిస్థితి అర్థం కాని పరిస్థితి ఉంది. నాకు తెలిసినంత వరకు అయితే వారందరికీ కూడా ఒకటే చెప్తున్నాము, నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు, నెట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరికీ ఒకటే చెప్తున్నాము, మీకు న్యాయం చేసేంత వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మీ అందరికి సపోర్ట్గా ఉంటుంది. మీ అందరికి కూడా న్యాయం చేసేంత వరకు కూడా మేము తోడగా ఉండి న్యాయం చేసే విధంగా కొట్లాడేదాకా, విద్యార్థులు న్యాయం చేసేవారు కొట్లాడేదాకా ఏబీపీ ముందుండి కొట్లాడుతాని మీ అందరికీ కూడా తెలియజేసినాం. దయచేసి ఎవరు కూడా భయభంతులు కాకండి, ఇలాంటి ఆగత్యాలు కూడా చేసుకోవద్దని విద్యార్థులందరూ కూడా ఏబీపీ నుంచి విన్నవిస్తున్నాం. అందరికీ కూడా విద్యార్థి వాళ్ళ తరపున మీ డిమాండ్స్ ఏంటి? విద్యార్థులందరూ కూడా రాసినాము, కష్టపడ్డాం, రాత్రిపాలను కష్టపడ్డాం. ఈ రోజులలో కష్టపడింది, రాత్రిపాలు కష్టపడింది ఏ ఎగ్జామ్ కూడా రాయలేం. దయచేసి ఈ యొక్క 2-3 నెలలు అంటే దాదాపు కొన్ని రోజులు ఆగితే మీ అందరికీ కూడా న్యాయం చేసే విధంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తుంది. మీకు వెంటనే ఎగ్జామ్ పెట్టాలన్నా మీకు అన్ని కోరికలు ఉంటాయి, అవన్నింటినీ కాదు. కానీ దాదాపు 24 లక్షల మంది విద్యార్థులను అర్థం చేసుకొని 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఏబీపీ ఒక నిర్ణయం తీసుకొని ఆ విధంగా మీ అందరూ కూడా న్యాయం చేసే వరకు ఏబీపీ పోరాడుతుంది. కోరికలు అనేది, డిమాండ్లు అనేవి అందరికీ ఉంటాయి, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. అలా కాకుండా 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేసే విధంగా, అదే నెట్లో రాసినటువంటి 9 లక్షల నుంచి 11 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఏబీపీ అందరి విద్యార్థులతో మాట్లాడి చర్చించి ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా ఏబీపీ పనిచేస్తుందని తెలియజేస్తుంది. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే మీ ఫ్యూచర్ కార్యాచరణ ఏంటి? అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈరోజు భారతదేశం ఉన్నటువంటి 24 లక్షల మంది రాసినటువంటి విద్యార్థులను, అదేవిధంగా నెట్ ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు లక్షల మంది విద్యార్థులను తీసుకొని నెట్ ఆఫీస్ ముంగడ పోయి ధర్నా చేసి ఆ యొక్క ఎన్టీఏ మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేసి ఈరోజు బ్యూరోక్రాట్స్ చేసినటువంటి తప్పిదాలు, కొంతమంది రాజకీయ ఉన్న వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల విద్యార్థులు నష్టపోతారు. వాళ్ళందరికీ న్యాయం చేసేంత వరకు కూడా ఏబీపీ పోరాడుతుందని తెలియజేస్తున్నాం.